ప్రైజ్ లాడండి. చూడండి, వాక్యం చెప్తున్నాను. సామెతలు 3:5 చదువుకున్నామండి. నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటియు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. చేయనండి. ఏమన్నాడండి? నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయనని వాక్యం సెలవిస్తుంది కదండి. ఇక్కడ చూడండి, క్లియర్గా కనపడుతుందండి. ఎప్పుడంటండి మన ప్రవర్తన అంతటిని ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు మన త్రోవలని సరళం చేస్తాడంటండి. త్రోవలంటే మన కవన పనులు కొన్ని ఉంటాయి కదండి. మన జీవితంలో ఎన్నో మనకి అవ్వాలని చూసుకుంటామండి. ఒక గృహం విషయంలో కానీ, ఒక ల్యాండ్ విషయంలో కానీ, లేకపోతే ఒక పెళ్ళిళ్ళ విషయంలో కానీ, ఏదైనా కావచ్చండి. మన దినచర్యలో మన జీవితంలో ఎన్నో కొన్ని మనకు అవసరాలు ఉంటాయి. అవి ఏమీ జరగనప్పుడు మనకి ఎంతో బాధ వేద్దండి. ఎంతో చీకు చింత, ఎంతో మనశ్శాంతి కోల్పోయి చిక్కైపోతూ ఉంటామండి. కానీ దేవుడు, నా దేవుడు అలాంటి వాడు కాదండి. ఆయన ఒకటే అడుగుతున్నాడండి, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నన్ను స్తుతించమంటున్నాడండి. ఏం చేస్తాడంటండి? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నా బుద్ధిని ఎప్పుడు మనం ఆధారం చేసుకోకూడదండి. ఆయన చిత్తాన్ని బట్టి మనం నడవాలి, కానీ మన చిత్తాన్ని బట్టి మన బుద్ధిని ఆధారం చేసుకుని ఎప్పుడు కూడా మనం నడవకూడదండి. అలాగే దేవుడు మరి ఎంతగానో లేఖనంలో స్పష్టంగా చెప్తున్నాడండి, నీ సబుద్ధిని నువ్వు ఆధారం చేసుకొనుకు అని దేవుడు ఖచ్చితంగా లేఖనంలో చెప్తున్నాడండి. అదేవిధంగా నువ్వు నేను ఈరోజు ఏమి కలిగి ఉన్నామో మన సబుద్ధిని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నామేమో. ఒకవేళ అలాంటి బ్రతుకులు మనకు వద్దండి. దేవుడు ఏదైనా చెప్తున్నాడు ఆయన అధికారానికి ఒప్పుకుని ఈ ప్రవర్తన అంతటిని ఆయన అధికారానికి ఒప్పుకుని విడిచిపెట్టి దేవుని అధికారంలో దేవుడు నడవాలని ఆశపడుతున్నాడండి. మనమంటే ఆయనకి ఎంతో ప్రేమ అండి. ఎంతో ప్రేమ, అది వర్ణించలేమండి, వివరించలేమండి. అది ఎంతో ప్రేమ అండి. దేవుడు ఖచ్చితంగా ఆ ప్రేమని మనం పొందుకునేవారుగా మనం ఉండాలండి. దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడండి, నీ ప్రవర్తన అంత నా అధికారానికి ఒప్పుకోమని. ఆయన ఎంత ప్రేమ స్వరూపండి. ఎంత గ్రంథము నిన్ను నన్ను ప్రేమించి, ఇందులో ఈ గ్రంథంలో ఎన్నో మాటలు లిఖితమై ఉన్నాయండి. ఇందులో సున్నైనను పొల్లైనను తీర్తాక లేదండి, వేత్తాక లేదండి. ఆ వాక్యం కనపడుతుంది కదండి. దాన్ని చదివి మనం విడిచిపెట్టేదేదో విడిచిపెట్టకూడదేదో మనకు ఆ మాటలు మనకు అర్థమవుతుందండి. ఈ లోకంలో మనకి ఏది శాశ్వతం కాదండి. దేవుడు ఒకడే శాశ్వతం అండి. ఆయన సృష్టింతేనే సృష్టి అంతా కలిగిందండి. ఈ గాలి మనం కొనలేమండి, ఈ ఊపిరి మనం పీల్చలేమండి. ఏది మన అధికారంలో లేదండి, సమస్తం ఆయన అధికారంలో ఉందండి. ఆయన ఒక మాట చెలవిస్తగా ఈ సమస్తం జరిగిందండి. ఈ చెట్లు అన్ని పుట్టలు ఆ వాయువులన్నీ ఆయన స్వాధీనంలో ఉన్నాయండి. దేవుడు ఏది చెప్తే అదే జరిగిద్దండి. అలాగే ప్రాణముండగానే ప్రభువుని నమ్ముకో, దీపముండగానే ఇల్లు చెక్కబెట్టుకొని మన లేఖలో చెప్తుందండి. ఈ లోకంలో ఏది మనకు శాశ్వతం కాదండి. మనకొన్ని కొద్ది సమయంలో దేవుడు రాకడ బహు సమీపంగా ఉందండి. మనకొన్ని కొద్ది సమయంలో దేవుని స్తుతించేవారుగా, దేవుని ఆరాధించేవారుగా, మన ప్రవర్తన అధికారానికి ఒప్పుకుని ఆయనకు లోబడి నువ్వు నీ బిడ్డల్ని దేవుడు దీవించి ఆశీర్వదించేలాగా. అలాగే కుటుంబ ప్రార్థన కూడా పెట్టుకోండి. దయచేసి అందరితో ప్రేమతో కోరుతున్నాను. రోజులేం బాగోలేదండి. ఎక్కడైనా భయంకరమైన దినాలండి. అన్నీ భయంకరంగా వినపడుతున్నాయండి. అంతమటి వాహనాలు యాక్సిడెంట్లు లేక అటువంటివి వినపడుతున్నాయండి. ఎక్కడ చూసినా భూకంపాలు, అత్యాచారాలు అన్నీ ఎక్కువైపోయినాయండి. దేవుడు రాకడ బహు సమీపంగా ఉందండి.
దేవుడు రాకడ వచ్చే సమీపం. దేవుడు వచ్చినప్పుడు కొన్ని సూచనలు మనకి ఇచ్చాడండి లేఖనంలో. రాజ్యాల మీద రాజ్యాలు ఏలుచు, పెళ్లి చేసుకుంటూ, తినుచు, తాగుచు, కొట్టుకుంటా ఈ లోకంలో ఉంటాడని లేఖనం సెలవు, ప్రకటన గ్రంథం లేఖనం సెలవిస్తుందండి. అలాగే లేఖనం సెలవిస్తుందండి. ఇవన్నీ కూడా దేవుని వాక్యాన్ని 1-2 సార్లు మనం ధ్యానించుకుంటూ, మనం విన్నదాన్ని గుర్తుపెట్టుకుని 1-2 సార్లు మనం జ్ఞాపకం చేసుకుంటూ, మన హృదయంలో జ్ఞానించుకుంటూ, విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా మన హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా బ్రతికేవారుగా మనం ఉండాలండి. అలాగే దేవుడు చిన్న మాటలు చెప్తాక ఆయన ఇచ్చిన కృపను బట్టి వేలాది వందనాలండి. ఈ నిమిషము కూడా నాకు దయచేసినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి ఆయనకి. అలాగే మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడు, జీవముగల దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు దేవా, అయ్యా నేను నేడు ఆకృతిగా ప్రేమిస్తున్న ప్రిపర్లకు తండ్రి, ఈ కొద్ది వాటిని దీవించి ఆశీర్వదించి ఏ బిడ్డలు అయితే విన్నారో చూసారో వరనకట్లో బలపరిచి నాయన ప్రభువా, మీరు అక్కడ సమీపం ఉంది నాయన ప్రభువా, మరొక్కసారి నేను సృష్టించి కనపరుచుకునే కృపను భాగ్యము దయచేయమని, అన్ని విషయాలు తోడుకుని నేను చదివిన వారికి అర్థమయ్యేలాగా మీరే బిడ్డలకి జ్ఞానాన్ని ఇమ్మని యేసునామములో విశ్వాసం అడుగుచూ బతులాడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.